హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క బిజినెస్కి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అన్నది బిజినెస్కే మంచి రెస్పాన్స్ అయితే మంచి సేల్స్ లీడ్స్ అవ్వచ్చు. ఇది అన్నది వర్కౌట్ అవుతే థింగ్స్ అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి కాంటెంట్ అన్నది ప్రాపర్గా ప్రొడక్షన్ చేస్తే మీ యొక్క ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, వాటికి లీడ్స్ సేల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దానికోసం ఏంటంటే మనం కొన్ని థింగ్స్ అయితే ఫాలో అవ్వాలి. ఎవరైతే ఇప్పుడు వరకు మీ బిజినెస్కి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే కొత్తగా యూజ్ చేయాలనుకున్నారో వాళ్ళకి నేను ఈరోజు వీడియోలో కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్నది మనం క్రియేట్ చేసిన వెంటనే అది పర్సనల్ అకౌంట్గా ఉంటుంది. కాబట్టి ఆ పర్సనల్ అకౌంట్ని మనం బిజినెస్ అకౌంట్లోకి మార్చుకోవాలి. ఓకే, మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే అందులోకి ఏంటంటే ప్రొఫెషనల్ అకౌంట్లో కన్వర్ట్ చేసుకోమంటుంది. ప్రొఫెషనల్ అకౌంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి క్రియేటర్, 2 బిజినెస్. మీరు బిజినెస్ కాబట్టి బిజినెస్ కేటగిరీ, బిజినెస్ ఆప్షన్ టైప్ సెలెక్ట్ చేసుకొని బిజినెస్ అకౌంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలి. బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే అందులో మనకి ఏంటంటే ప్రాపర్ అడ్రస్, అదేవిధంగా మన కాంటాక్ట్ ఆప్షన్స్ లైక్ వాట్సాప్ నెంబర్ అవ్వచ్చు, మొబైల్ నెంబర్ అవ్వచ్చు, లేకపోతే మెయిల్ ఐడి, ఇవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మనం ప్రాపర్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మనం మన పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్ టైప్లోకి మనం మార్చుకోవాలి. ఆ ఫస్ట్ స్టెప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బయో ఉంది కదా, ఈ బయోని మనం ఎంటీగా వదిలేయకుండా మీ యొక్క బిజినెస్కి సంబంధించిన ఏదైనా ఆఫర్ రన్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సెలెక్టివ్ ప్రోడక్ట్ ఉన్నా బిజినెస్కి సమ్ డిస్క్రిప్షన్ అన్నది ప్రొఫైల్లో ప్రాపర్గా ప్లేస్ చేసుకుంటే, ఎందుకంటే యూజర్స్ మీ యొక్క ప్రొఫైల్ ద్వారా రీల్స్ చూసినా, లేకపోతే పోస్టర్స్ చూసినా, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా రీల్ నుంచి లేదా పోస్టర్ నుంచి డైరెక్ట్గా వెబ్సైట్కి కానీ, లేకపోతే మీ యొక్క వాట్సాప్ కానీ డైరెక్ట్గా పంపించే అవకాశం అన్నది ఇన్స్టాగ్రామ్లో ఉండదు. ఇన్స్టాగ్రామ్లో మనం లింక్ ఇచ్చే ప్లేస్ ఏంటంటే అది బయోలో ఇస్తాం మనం లింక్. కాబట్టి యూజర్ని మనం రీల్స్ నుంచి, ఫొటోస్ నుంచి మనం ఆ బయోకి డైవర్ట్ చేసి బయోలో ఉన్న లింక్ ద్వారా అవ్వచ్చు, లేదా డైరెక్ట్ వాట్సాప్ లింక్ ద్వారా అవ్వచ్చు, లేదా ఫామ్ అవ్వచ్చు. ఆ విధంగా మనం యూజర్స్ని ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మనం ట్రావెల్ చేయించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే వన్స్ అయిన తర్వాత మీరు మీ బిజినెస్ అకౌంట్లోకి మార్చిన తర్వాత ప్రాపర్గా మీ యొక్క బయో అంతా ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి ఏ నేమ్ అయితే పెట్టుకున్నారో అదే నేమ్తో ఒక ఫేస్బుక్ పేజ్ కూడా సెటప్ చేసుకోండి. ఓకే, ఒక ఫేస్బుక్ పేజ్ సెటప్ చేసుకుని ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ని, ఈ రెండాటిని మనం కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏంటంటే బిజినెస్ మేనేజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మనం బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేసుకొని అందులో మనం ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, లేదా మన యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవ్వచ్చు, లేదా ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఏమైనా యాడ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఈ మెటా యాడ్స్ అనేది మీరు రన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన యాడ్ అకౌంట్, ఇవన్నిటిని కూడా మనం ఒకే ప్లేస్లో బిజినెస్ మేనేజర్ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఎక్కువ రీచ్, అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రీచ్, ఆర్గానిక్ రీచ్ ఏంటంటే ఎక్కువ రీల్స్. ఎవరైతే ఎక్కువ రీల్స్ అంటే అంతమంది మా ప్రోడక్ట్ కొనండి, మా సర్వీస్ తీసుకోండి అనే విధంగా కాకుండా ఇన్ఫర్మేటివ్ వేలో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధానంలో మనం ప్రాపర్గా వ్యాలిడ్ వేలో మనం రీల్స్ అనేది మనం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రీల్స్ అనేది మనం ప్రాపర్గా రెగ్యులర్గా చేస్తామో మన యొక్క అకౌంట్ యొక్క రీచ్ అవ్వచ్చు, లేకపోతే ఫాలోవర్స్ అవర్స్ అనేవి డే బై డే మనకే ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మీ యొక్క స్టోరీస్ ఆఫర్స్ ఉన్నా, లేకపోతే ప్రమోషనల్ పోస్ట్ అయినా సరే దానికి మన కాన్వా కానీ, లేదా ఫోటోషాప్ ద్వారా కానీ, లేకపోతే AI యూజ్ చేసుకొని మనం ఒక పోస్ట్ క్రియేట్ చేసుకుని మనం ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో గ్రోత్ ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్ సైడ్కి వెళ్ళవచ్చు. అడ్వర్టైజ్మెంట్ సైడ్కి వెళితే ఏంటంటే మీకు కొంచెం కాస్ట్ అన్నది మీకు ఎక్కువ అవుతుంది. అదే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మరి మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ని సెలెక్ట్ చేసుకోకుండా మనకి ఏంటంటే ఒక 1000 ఫాలోవర్స్, 10,000 ఫాలోవర్స్, 50,000 ఫాలోవర్స్, అలా మీ బడ్జెట్ని బట్టి అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళ యొక్క ఫాలోవర్ కౌంట్ని బేస్ చేసుకుని వాళ్ళ రీల్ వాళ్ళే చేయాలా, లేదా మీరు చేసిన రీల్ వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేయాలి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొటేషన్ అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు ఒకే ఇన్ఫ్లుయెన్సర్ని కాంటాక్ట్ చేసి కాకుండా ఒక 10 to 20 ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి
ప్రాపర్గా కొలాబరేట్ అవుతే మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అన్నది మీకు ఫాస్ట్గా అన్నది సో గ్రో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ యొక్క రీల్స్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క పోస్ట్ చేసే ఫొటోస్ లేదా కెరోషల్స్, వీటిని మీరు ఫ్యూచర్ అంటే ఈ రోజే క్రియేట్ చేసుకుని రేపు ఎల్లుండి అలా 1 వీక్ 10 డేస్ వరకు మీ యొక్క కంటెంట్ని షెడ్యూల్ చేయాలనుకుంటే సో మనకి ఏంటంటే బిజినెస్ మేనేజర్ అన్నది మీరు యూజ్ చేస్తే మీ యొక్క కంప్యూటర్ అవ్వచ్చు లేదా ల్యాప్టాప్లో బిజినెస్ మేనేజర్ ద్వారా మీ యొక్క పోస్టులు షెడ్యూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ బిజినెస్ మేనేజర్ మనం మొబైల్లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దానికి ఒక మనకి యాప్ కూడా ఉంది. సో మన ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్సైట్స్. సో మీరు పోస్ట్ చేసే రీల్స్ అవ్వచ్చు, ఫొటోస్ అవ్వచ్చు, సో ఏ రీల్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నవి, ఏ టైంలో పోస్ట్ చేస్తుంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నవి అన్నది మీరు ఇన్సైట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్సైట్స్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఆ డేటాను ఎప్పటికప్పుడు మీరు అనలైజ్ చేసుకుంటే సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఫ్యూచర్లో ఎటువంటి రీల్స్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎటువంటి టైంలో పోస్ట్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది రిజల్ట్ అన్నది మీకు క్లియర్గా ఐడియా అనేది సో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ మీ దగ్గర బడ్జెట్, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్కి బడ్జెట్ పెట్టారు, సో అదే ఇంకా కంటెంట్ ప్రాపర్ ప్రమోట్ చేస్తున్నారు, స్టిల్ ఇంకా మీకు బిజినెస్ అన్నది ప్రాపర్గా లీడ్స్ అనేది ప్రాపర్గా లేదనుకున్నప్పుడు మీరు మెటా యాడ్స్ లైక్ ఫేస్బుక్ యాడ్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవ్వచ్చు. సో ఓన్లీ ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంటే ఓన్లీ మన ఫేస్బుక్ అనే ప్లాట్ఫామ్ టార్గెట్ చేస్తే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ టార్గెట్ చేస్తే అవి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అంతే. సో రెండు కూడా మనకి మెటా యాడ్స్లోకి వెళ్తాయి. సో మీరు తర్వాత ఏంటంటే ఈ లాస్ట్ స్టెప్లో ఏంటంటే మీకు ఈ చెప్పిన అన్ని స్టెప్స్లో ప్రాపర్ రిజల్ట్ లేదనుకోండి, సో లాస్ట్ స్టెప్లో మీరు డైరెక్ట్గా కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేసుకుని మీరు యాడ్స్, పెయిడ్ యాడ్స్ అనేది మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా క్రియేట్ చేయండి. ఇక్కడ యాడ్స్ అంటే సో డైరెక్ట్గా మీకు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే లేదా ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు బూస్ట్ బటన్ ఉంటుంది. ఆ బూస్ట్ బటన్ క్లిక్ చేసి ఆ యాడ్స్ అన్నది క్రియేట్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు యాడ్స్ మేనేజర్, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అన్నది మీకు బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేస్తే కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో దాని ద్వారా మాత్రమే యాడ్స్ అనేది మీరు రన్ చేసుకోండి. ఎందుకంటే మీకు బడ్జెట్ అన్నది ప్రాపర్గా మీకు కావాల్సిన ఆబ్జెక్టివ్ అనేది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ ఆబ్జెక్ట్ విజిట్స్ కావాలా, లేదా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ కావాలా, లేకపోతే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ కావాలా, ఓన్లీ జనాలకి రీచ్ అయితే కావాలా, ఇలా డిఫరెంట్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ మనం ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ పర్టికులర్ థింగ్స్ అన్న మీరు ప్రాపర్గా ఫాలో అవుతే, ఓకే, ఈ పర్టికులర్ థింగ్స్ అని మీరు ప్రాపర్గా ఫాలో అయితే మీరు మీ యొక్క బిజినెస్కి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్గానిక్ వేలో అవ్వచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్సర్తో కొలాబరేషన్ అవ్వచ్చు, లేదా పెయిడ్ అడ్వర్టైజింగ్ అవ్వచ్చు. సో మీకు ఏ వే అన్నది బెటర్గా వర్కౌట్ అవుతుందో ముందు మీరు టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ వేలో బెటర్గా వస్తుందో, మీకు ఏ వేలో మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్గా ఉందో వన్స్ గమనించుకున్న తర్వాత ఆ వేలో మీరు బెటర్గా ఇంకా కంటెంట్ ఇంకా క్రియేట్ చేయడం, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్తో కొలాబరేట్ చేయడం, లేదా యాడ్ బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేయడం అన్నది మీరు సో చేసుకోవచ్చు. సో ఇది థింగ్స్, ఈ పర్టికులర్ థింగ్స్ అనేది మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్లో, ఓకే, మీ ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, లేదా వెబ్సైట్స్ అవ్వచ్చు, వీటిలో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు సింగిల్ క్లిక్లో నన్ను వాట్సాప్లో అనేది మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.